నూతన నిబంధనలో పక్కనుండి రిపేర్ చేయమని అడగటం కాదు, ముందు నన్ను నేను రిపేర్ చేసుకున్నాను. ఆయన నా స్క్రూలు టైట్ చేశాడా, నా మీద వాడాడా రిపేర్ అనేది ముందు నేను చెక్ చేసుకోవాలా. నేను షెడ్లోకి వచ్చి నన్ను రిపేర్ చేస్తే అవతలి వ్యక్తి కూడా షెడ్లోకి వచ్చి రిపేర్ అయితే అప్పుడు మేమిద్దరం కరెక్ట్గా అలైన్ అవుతాం. నేను రిపేర్ అవ్వకుండా నా అవతల వాళ్ళు రిపేర్ అవ్వకుండా మేమిద్దరం అలైన్ అవ్వాలంటే అది అవ్వదు. రిపేర్ అవ్వడానికి మీరు ఎంత సరెండర్ అవుతున్నారో నేను ఎంత సరెండర్ అవుతున్నానో అది లెక్క దేవుడికి. మన జీవితం ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనకి దగ్గరగా వెళ్తుందో ఆబ్వియస్గా మనలోకి హీలింగ్ వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. సమాధానం పరచాలి లేకపోతే సమాధానం పడాలి అని అంటే 3 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి నిజాయితీ. అవతలి వ్యక్తి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసే ముందు నేను నిజాయితీగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా. నిజాయితీ లేకపోతే, ఆనెస్టీ లేకపోతే ఎప్పుడు సమాధాన పరిచే వారిగా ఉండం, సమాధాన పడలేం. రెండోది తగ్గింపు. పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. అవతలోడు కంటే నువ్వు ఎక్కువగా అవ్వచ్చు వేరే వాటిల్లో కూడా. కానీ తగ్గింపు లేనిదే సమాధానం రాదు. మూడోది ధైర్యం. ఏ విషయంలో ధైర్యం తెలుసా? భయం ఎందుకు ఉంటుంది తెలుసా? ఇప్పుడు నేను తగ్గాను అనుకోండి, సరే నేను సమాధాన పడ్డాను లేకపోతే ఒప్పుకున్నాను, రేపు పొద్దున అవతలోళ్ళు నాతో సరిగ్గా ఉంటారని గ్యారంటీ ఏంటి? దేవుని మీద ఆనుకునే ధైర్యం నీకుంటే, దేవుని మీద ఆనుకునే ధైర్యం, అట్లాంటి ధైర్యం కావాలా. నేను దేవుని మాటకు లోబడి తగ్గించుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడి నా లోపల ఉన్న ఎజెండాలన్నీ నేను రిపేర్ చేసుకుని సమాధాన పట్టానికో సమాధాన పరచడానికో నేను అప్రోచ్ అయినప్పుడు, ఒకవేళ అవతలి వ్యక్తిలో నుంచి అది కనిపించకుండా వాడు నష్టం చేయాలని ప్రయత్నం చేసినా, నేను దేవుడికి లోబడ్డాను కాబట్టి దేవుడు నన్ను కాపాడతాడని దేవుడి విషయంలో నాకు ధైర్యం ఉండాలి. ఇఫ్ ద హార్ట్ ఈస్ క్లీన్, ద హ్యాండ్స్ కెన్ రికన్సైల్. హృదయం అనేది స్వచ్ఛంగా ఉంటే, హృదయ శుద్ధి మనలో ఉంటే చేతులు సమాధానాన్ని కుదర్చగలవు.